హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్ ఆఫ్ భాగ్యనగరం. సో అందులో భాగంగా ప్రతి ఎంప్లాయీ వీకెండ్ రాగానే ఎక్కడికి వెళ్దాం అనుకుంటాడు కదా. అలానే మనం కూడా వీకెండ్ వచ్చేసింది, సాటర్డే స్టార్ట్ అయిపోయింది, ఎక్కడైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అందులో భాగంగా మన హైదరాబాద్లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే మనం స్టార్ట్ అయిపోయాం. సో చూసారుగా, వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ ఓ రేంజ్లో ఉంది. సరే అని వెళ్తుంటే ఇలా చార్మినార్ లాంటిది ఒకటి కనిపించింది. దీన్ని హైటెక్స్ అంటారంట. చార్మినార్ లాగా సిమిలర్గా క్రియేట్ చేశారు. సో నాకు ఒక ఫ్రెండ్ చెప్పిన విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే జాబ్ పరంగా అక్కడ ఉన్నాం హైదరాబాద్లో, చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో అందులో మనం కొత్త కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటామని నేను బాగా నమ్ముతాను. అందుకే ఈరోజు మనం జువలాజికల్ పార్క్ వెళ్తున్నాం మన రూమ్మేట్తో. సో రూమ్మేట్ బైక్లో రై 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 అని వెళ్తూ అలా నెహ్రూ జువలాజికల్ పార్క్ ముందు ఆపాడు. సో సాటర్డే కాబట్టి మనకైతే ఫుల్గా జనాలు ఉన్నారు. పెద్ద క్యూ ఉంటుందేమో టికెట్ కొనడానికి అనుకున్నా, కానీ ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ అంట. ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మనం స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ మనకి టికెట్ అయితే వచ్చేస్తుంది, 100 రూపీస్ పర్ పర్సన్. సో వీకెండ్ కాబట్టి స్కూల్ నుంచి పిల్లలు కూడా తీసుకొని వచ్చారు. స్కూల్స్ అన్నీ ఎక్స్కర్షన్ పేరుతో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు కదా, మనం చిన్నప్పుడు వెళ్ళాం, అలాగే వీళ్ళని తీసుకొని వచ్చారు. మీరు లయన్ కింగ్ సినిమా చూసినట్టయితే అందులో టీమాన్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, టీమాన్ అండ్ పూంబా అని. సో ఆ టీమాన్ లాంటి జంతువు ఇది. ఈ కోతిని చూసారా, ఇదేదో చింపాంజీకి మంకీకి క్రాస్ బ్రీడ్ లాగా ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట. హైదరాబాద్లో ఉన్న ర్యాట్ రేస్, ఆ ట్రాఫిక్లో నుంచి ఇక్కడికి వచ్చి నేచర్కి దగ్గరగా ఇలా చుట్టూ సందడిగా పిల్లలతో వెళ్తూ ఉంటే బాగుంది. కానీ ఆ యానిమల్స్ని చూస్తే కొంచెం బాధేసిద్ది. మన ఆనందం కోసం వాటిని అలా పెట్టి చూస్తున్నాం. సో ఇక్కడైతే మన పెద్ద పులి ఉంది, తెల్ల బెంగాల్ టైగర్. ఈ తెల్ల పులి అయితే అస్సలు కిమ్ కమ్ అనకుండా అలా కూర్చుందనమాట, స్టాచ్యూ లాగా. దాన్ని కదిలించడానికి జనాలు నానా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది ఏం మాత్రం దేకట్లేదు. ఇలాంటి వాళ్ళు రోజుకు 100 మంది వస్తుంటారు పోతుంటారు, నేను ఇక్కడే లోకల్ అని చెప్పి. ఈ టైగర్ అయితే వైట్ టైగర్ అంట. ఆఖరికి ఆ టైగర్ అయితే కదిలి వచ్చిందనమాట. కదిలి సరే మీ ఆనందం కోసం అలా ర్యాంప్ వాక్ చేస్తా అన్నట్టు ఆ బార్డర్ చుట్టూ తిరుగుతూ నీళ్ళల్లోకి దిగిందనమాట టైగర్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పులిని చూసినప్పుడు ఇది అక్కడే ముందుకు వెనక్కి ఒకటే ప్లేస్లో అలా తిరుగుతూనే ఉంది. అంటే అది అలా ఆ చిన్న ప్లేస్లో ఉంది కదా, హ్యాబిచుయేట్ అయిపోయిందనమాట. సో మనం కూడా ఇలాంటి జంతువుల్ని రేపు పొద్దున్న ఫారెస్ట్లోకి వదిలినా కూడా అవి అక్కడక్కడే తిరుగుతుంటాయి, కానీ స్వేచ్ఛగా వెళ్ళలేవు. అంటే దాని ఫ్రీడమ్ని అవి కోల్పోయాయి. బట్ యా, ఏం చేస్తాం, మన ఆనందం కోసం వాటిని ఇలా ఇబ్బంది పెడుతున్నాం. సేమ్ అలాగే ఇంకొక టైగర్ ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉంటే మేమందరం అరిచే అరుపులకి సరే ఒక 2-3 అడుగులు వేస్తాను, వీడియోలు తీసుకుంటారో ఫోటోలు తీసుకుంటారో తీసుకోండి అన్నట్టు పోజ్ ఇచ్చింది. ఈ టైగర్ వచ్చేసి మన ఆఫ్రికన్ టైగర్ అంట. సో నెక్స్ట్ అయితే మేము హైనాలను చూడడానికి వచ్చాం. బట్ ఇది చూడడంలో తిరిగి తిరిగి కాళ్ళు అయితే వాచిపోయాయి, అంత పెద్దగా ఉంది ఈ జూ మాత్రం. ఒక్కొక్క యానిమల్ నుంచి ఇంకొక యానిమల్ని చూడడానికి చాలా దూరం నడవాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఈ టైగర్ ఇలా అక్కడక్కడే తిరుగుతూ అలవాటైపోయింది దానికి. ఆ ట్రామాలో ఉండిపోయినట్టు అనిపించింది మాకైతే, దాన్ని చూస్తే జాలేసింది. ఇప్పుడు మన అసలు సిసలైన రాజు సింహం చూడడానికి వచ్చాం. ఈ సింహం అయితే ఆల్రెడీ లక్కీగా అక్కడే తిరుగుతూ ఉంది. మేము పెద్దగా కష్టపడకుండానే అది మాకు కనిపించింది అనమాట. తర్వాత ఇక్కడ హిప్పోపటమస్ని చూసేసి ఇలా ఆకలి అవుతుందని చెప్పి స్నాక్స్ తిందామని వస్తే, సరే ఏదో ట్రై చేద్దామని శాండ్విచ్ ఆర్డర్ చేసాం. కానీ వరస్ట్లో వరస్ట్ శాండ్విచ్ అంటే వాడు ఒక 2 బ్రెడ్ ముక్కల మధ్య కూరగాయలు పెట్టి పైన సాస్ వేసి ఇచ్చాడు. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. వీడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకుంటేనే బెటర్. అంత వరస్ట్గా ఉంది ఫుడ్ ఇక్కడ, అస్సలు వర్త్ కాదు. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు రైనోసిరస్ కనిపించింది. ఫస్ట్ అది బొమ్మ అనుకున్నాం, బట్ అలా అది కదలకుండా నిలబడిపోయింది అనమాట. దాని తర్వాత హిప్పోపటమస్లు చూసాం. ఇవి బిజీగా ఉన్నాయి ఫుడ్ తినడంలో, ఇంకా వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మా పాటికి మేము చూసేసి వెళ్ళిపోయామన్నమాట. ఈ హిప్పోపటమస్ని చూసిన తర్వాత
మళ్ళీ ఇక్కడ ఇంకొకటి జాగ్వార్ కనిపించింది అనమాట. యాక్చువల్గా జాగ్వార్ లెపార్డ్కి చిన్న డిఫరెన్స్. లెపార్డ్కి సర్కిల్స్ ఉంటాయి, సర్కిల్స్ మధ్యలో డాట్స్ ఉంటాయంట. బట్ జాగ్వార్కి ఆ డాట్స్ ఉండవు, అంతే డిఫరెన్స్. ఆ చిన్న డిఫరెన్స్తో రెండు సపరేట్ యానిమల్స్. ఇంక ఇలా నిప్పుకోడిని చూడడానికి వచ్చాం. ఇక్కడైతే పెద్ద మైదానం లాగా మొత్తం మన జింకలు, పావురాలు అన్నీ ఒక ఎకో సిస్టమ్ లాగా తయారు చేశారు. ఇవి చూస్తే మంచిగా అనిపించింది, ఎంత ఫ్రీగా వీటిని వదిలేశారని. సహజ జంతువులు కదా, అదే ఈ వైల్డ్ యానిమల్స్ని అయితే అలా బిగించి పెట్టారు. ఇంకా మేము ఆల్మోస్ట్ 5 అయిపోయింది, ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి మేమైతే బయటకు వచ్చేసాం. ఇంకా రోడ్లో చూస్తే క్రేజీగా ఇలా ఒక గుర్రం మాతో పాటు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. దాని తర్వాత అలా మేము మా రూమ్కి అయితే వచ్చేసాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.